మీరందరికీ తెలిసినట్టు అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్‌లో దాదాపు 280 మంది చనిపోయారు. సో, ఇదొకటి జరిగింది. దీని తర్వాత వరుసగా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మనం అద్భుతంగా కేదార్‌నాథ్ అని చెప్పేసి చార్ధామ్ యాత్రకెళ్ళే యాత్రికులు కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ కూలిపోయి కూడా దాదాపు ఒక 7 మెంబర్స్ చనిపోయారు. దాని తర్వాత కూడా నిన్న మొన్న మనకు ఒక 10 ఫ్లైట్స్ ఏవో క్యాన్సిల్ అయినాయంట. బికాజ్ ఆఫ్ ఇది అది కూడా డ్రీమ్ లైనర్ సిరీస్. ఫ్లైట్ ఎక్కాలంటే భయపడే స్థితికి చేరుకున్నాం. అంటే ఎయిర్ జర్నీ చేయాలంటే కూడా భయపడే స్థితికి మనం ఈరోజు చేరుకున్నాం. కరెక్టే కదా. నాకైతే నిజంగా కూడా భయం వేస్తుంది ఎయిర్ జర్నీ చేయాలంటే. ఎందుకంటే రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, సడన్గా ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి అని ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్యూస్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి. అంటే 100% ఇప్పుడు థరోగా చెక్ చేస్తున్నారు కాబట్టి ఇష్యూస్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి. చాలా వరకు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొక ఇన్సిడెంట్ జరగకూడదని. ఓకే, ఇదంతా నిజమే, మంచిదే. మీరు నెక్స్ట్ జరగకుండా చేసుకోవడం మంచిదే. కానీ ఇన్ని రోజులు ఇంత థరో చెక్ చేయలేదా అని ఒక సందేహం అయితే మనకు మైండ్లో రాకమనదు. అప్పుడు కూడా ఇదే చెక్ చేసి ఉంటే అన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేటి కదా. ఒక్కొక్కరి వాళ్ళ రోదనలు వింటే పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు 240 మంది అంటే 240 కుటుంబాలండి. ఇన్ని కుటుంబాల రోదన